ఆయన కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఎవ్వళ్ళంతకు వాళ్ళు మాకు మేమే గొప్ప అని అనుకుంటుంటారు. 170 మంది గిట్లనే ఉంటారు. ఇక అసంటోళ్ళ నడుమ ఏదన్నా పంచాది వచ్చిందంటే మాత్రం అది ఓ పటాన దిగదు. పెద్ద మనుషులు కూసోబెట్టి మాట్లాడినా అట్లా కాదు గిట్లా అని బుద్గరించినా ఎవ్వరం ఎటూ తేలదు. ఇక గిట్లనే అవుతుందట ఇప్పుడు వరంగల్ జిల్లాలో పార్టీ లీడర్ల కిరికిరి. పట్నం పెద్ద మనుషులు పిలిచి మాట్లాడినరు. ఇక వాళ్ళు చాలదు ఢిల్లీ పెద్ద మనుషులు కూడా ఓసారి మందలియాలన్నా ఎట్లా అన్నట్టు అవుతున్నదట ఇప్పుడు వరంగల్ జిల్లా పార్టీ లీడర్ల వ్యవహారం. లొల్లొద్దని చెప్పినా కూడా చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతున్నారట లీడర్లు. అందుకే ఇట్లా అయితే కాదుగా ఏదో ఓ తీరుగా గట్టిగా సురుకు పెట్టాల్సిందే అన్నట్టు చూస్తున్నారట పెద్ద మనుషులు. మొన్ననే క్రమశిక్షణ సంఘంలో ఉన్న లీడర్లు పార్టీ ఆఫీసుకు పిలుచుకొని మాట్లాడినరు. అయినా సుత మళ్ళా లీడర్లంతా అలగు మీటింగులు పెట్టుకొని అట్ట చేయాలి ఇట చేయాలి అన్నట్టు మాట్లాడుకున్నారట. పిలిచి మాట్లాడినాక కూడా మళ్ళీ అట్ట మీటింగులు పెడతారని పెద్ద మనుషులు గట్టిగానే నారాజవుతున్నారట. మీదికెంచి ఎవరికి బుగులు పట్టేది లేదు, ఏడికైతే ఆడికి అన్నట్టు లీడర్లు మాట్లాడుతుండేటాలకు ఇంగిత గరమవుతున్నారట. మరిగా ముచ్చట అందాకపోతుందో ఏమోగానే పెద్ద మనుషులైతే అందరి మీద ఓ నజరేసి పెట్టినరని చెప్తున్నారు. ఇగిదిట్లుంటే ఆర్యవైశ్య సంఘం మీటింగుకు పోయిన కొండామురళి పోయిన ఎలక్షన్లలో 70 కోట్లు ఖర్చు పెట్టినాం అన్నట్టు మాట్లాడిండు. మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండామురళికి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. మా నాన్న వదన్నారు ఇంకా 500 ఎకరాలు నాకు. మొన్ననే 16 ఎకరాల ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు కాదన్నట్టు ఎన్నడూ ఎవ్వాలని తిప్పల పెట్టలేదు. 500 ఎకరాల భూమి ఉన్నది చాలదా అన్నట్టు మాట్లాడిండు. మొన్న పెద్ద మనుషులు పిలిచినప్పుడు కూడా ఏంది ఏం కథ అని అడిగితే లొల్లి పెట్టుకుంటా అన్న లీడర్ల మీద ఓ పెద్ద కాగితమే రాసిచ్చిండట. దాని మీద ఇంకో దిక్కోళ్ళు కూడా ఎట్టట ముంగడికి పోవాలనేది మాట్లాడుకున్నారు. చూస్తా అంటే పంచాయతీ ఇప్పటంతనే దిగేటట్టు లేదు కదా అనుకుంటారు అందరూ.